వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిన్నారి సిరిపాప హోటల్కి వెళ్ళాలని మారం చేస్తూ ఉంటుంది. విహారీ, సహస్ర, యమునమ్మ, పద్మాక్షి ఇక అందరూ కలిసి ఒక మంచి హోటల్లో లంచ్ చేయాలని బయలుదేరబోతూ ఉండగా లక్ష్మి, హర్ష అలాగే చిన్నారి హరికృష్ణ చేత క్యారియర్ పంపిస్తుంది. ఒక్కసారిగా గుమ్మంలో ఉన్న క్యారియర్తో ఇక హర్షని చూసి చిన్నారి హరికృష్ణని చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ అంతా. హలో హర్ష, ఏంటి నీ చేతిలో క్యారేజ్ అని అంటారు. సార్, క్యాంటీన్లో టెండర్ శకుంతలకి రావాలని చెప్పి ఎవ్వరూ అనుకోవట్లేదు సార్. అలాగే నిన్న మా అక్క చాలా టేస్టీగా వంటలు చేసింది, కానీ ఆ శకుంతల అవన్నీ కింద పడేటట్టు చేసింది సార్. కానీ తనే అన్ని వంటలు చేశానని మీకు బిల్డప్ ఇచ్చింది. కానీ మా అక్క చేతి వంట ఎలా ఉంటుందో ఈరోజు మీరు రుచి చూడాల్సిందే. అందుకే మా అక్క వంట చేసి పంపించింది అనగానే, అబ్బా బావా, ఇంటి వంట హోటల్కి వెళ్దాం బావా అని అంటుంది సహస్ర. ఇక చిన్నారి సిరిపాప అంటుంది, అవునా ఏంటి క్రిష్, మీ అమ్మ అదే ఏంజిల్ మమ్మ నాకు క్యారియర్ పంపించిందా? ఇప్పుడు మా నాన్న దగ్గర తను వంట చేయాలనుకుంటుందా? అబ్బా, నాకు చాలా హ్యాపీగా ఉంది. త్వరగా వడ్డించమండు అని అంటుంది. అమ్మయ్య, సిరిపాప హోటల్కి వెళ్ళాలని మారం చేసింది. ఇప్పుడు ఎవరో వంట క్యారియర్ రాగానే తింటానంటుంది. సరే అమ్మీ అని చెప్పి ఇక క్యారియర్ లోపలికి తీసుకువెళ్ళి పండు అందరికీ వడ్డిస్తూ ఉంటారు. ఇక యమునమ్మ చిన్నారి కృష్ణి, రా క్రిష్, నువ్వు కూడా మాతో పాటు భోజనం చేయి. మీ అమ్మ చాలా బాగా వంట చేస్తుందని నాకు ముందే అర్థమైంది అనగానే, ఎలా బామ్మ అని అంటారు. ఎందుకంటే తను అంత కాన్ఫిడెన్స్గా ఇలా ఇంటికి క్యారేజ్ పంపించినందుకు అని చెప్పి అంటుంది యమునమ్మ. అమ్మ, నిజం చెప్పాలంటే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఖచ్చితంగా క్యాంటీన్లో ఒక మంచి వంట వాళ్ళు ఉండాలనుకున్నాను. కానీ ఆ శకుంతల గారి గురించి నాకు తెలుసు. కానీ నిన్న ఇద్దరికీ పోటీ పెడితే వీళ్ళమ్మ సిరి ఏ వంటలు చేయకుండా ఉట్టి చేత్తోనే ఉందని తెలిసింది. తను వంట ప్రిపేర్ చేసింది. అలాంటప్పుడు క్యాంటీన్ టెండర్ తనకే ఇవ్వాలి కదమ్మా అని అంటారు. ఇప్పుడు తను ఇంటి దగ్గరికి వచ్చి వంట చేసింది కదరా, ఈ వంట చూసి తనే ఈ క్యాంటీన్కి ఖచ్చితంగా సరితూగుతుందని మనం డిసైడ్ చేద్దాం. ఒకవేళ వంట బాగోకపోతే ఆ శకుంతలకే ఇచ్చేసే అనగానే, అబ్బా ముందు ఆకలేస్తుంది, వడ్డించుపండు అని అంటుంది పద్మాక్షి. అయ్యో పద్దు, నువ్వు చేసే వంటలున్నాయి కదా, ఇవి అదిగో నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేసింది అనగానే, నోరుమివే, నాకు ఆకలేస్తుంది, ఆ వంటలు కాదు గుమగుమలు ఆడిపోతున్నాయి అని అంటుంది పద్మాక్షి. అందరికీ పండు వడ్డించడంతో అందరూ భోజనం చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం లక్ష్మి సేమ్ అలాగే వంటలు చేయడంతో అందరూ పొరపోతూ, ఇది మీ అమ్మ సిరి వంట అని అంటారు. అవును, మా అమ్మ స్వయాన తన చేతులతో వండిన వంట అని అంటారు. అవునా, మీ అందరూ ఇలా ఆశ్చర్యపోతున్నారేంటి? ఏంజిలాంటిని మీరు చూడలేదా? చందమామలాగా చాలా అందంగా ఉంటుంది, కష్టపడి పని చేయాలనుకుంటుంది, ప్రతిసారి నన్ను కాపాడుతుంది. ఏంజిలాంటి ఐ లవ్ యూ అని అంటుంది. మా అమ్మ ఎప్పుడూ మగవాడిలాగే ఉంటుంది, అలాగే ఎదురొచ్చిన రౌడీలకి డిషింగ్ కడుతుంది, అచ్చం సూపర్ మ్యాన్లా అని అంటారు హరికృష్ణ. ఇక లక్ష్మి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు విహారీ. అక్కడి నుండి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక ఇటువైపు సహస్ర, పద్మాక్షి, అమ్మ ఈ వంట అచ్చం లక్ష్మిదిలాగే ఉంది, కానీ అది ఇక్కడెందుకుంటుంది అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. రావే నువ్వు అని చెప్పి సహస్రని తన రూమ్లోకి తీసుకువెళ్తుంది పద్మాక్షి. తెల్లగా తెల్లవారుతుంది. అమ్మ, ఈరోజు అదే ఆ సిరి అనే అమ్మాయి ఖచ్చితంగా మా ఆఫీసులో స్టాఫ్కి వంట చేయాలి. ఖచ్చితంగా తను వంట చేసి అందరినీ మెప్పిస్తే తనకే క్యాంటీన్ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను అనగానే, తప్పకుండా, నిజంగా ఆ వంటల్లో మధురిమ, మాధుర్యం అన్నీ ఉన్నాయి. ఎంత ప్రేమగా వంట చేయకపోతే
అంత రుచిగా ఉంటుంది అని అంటుంది యమునమ్మ. ఇక విహారీ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇటువైపు శకుంతల, ఇప్పుడు మన క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరికీ మెప్పించాలరా, మన వంటలు బాగోవు, అందుకే పక్క ఊరు నుండి బాగా వంట చేసే వాళ్ళని పిలిపించాను అనగానే, అక్క తప్పు చేసినా తప్పకుండా నువ్వే గెలిచేటట్టు చేసుకుంటావు, ఏదైతే మనకే వంటలు రావు, అలాగే మనం డబ్బు కూడా ఖర్చు పెట్టకూడదు కదక్క అనగానే, అవునరా, అక్కడ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఉన్న స్టాఫ్ అంతా నా దగ్గర వడ్డీలకి డబ్బులు తీసుకున్నారు, చచ్చినట్టు వాళ్ళు నా వంటే బాగుందంటారు, అందుకే కుళ్ళిపోయినవన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన దాంతోనే ఆ పక్కింటి వాళ్ళు వంట చేశారనుకో, అవి తింటారు. ఇప్పుడు మనం గెలిచేస్తాము. విహారీ మనకి ఖచ్చితంగా ఆ టెండర్ ఇచ్చేస్తాడు. ఆ లక్ష్మి మొదట్లోనే ఏమీ చేయలేదు కాబట్టి ఇక తన గురించి ఆలోచించడు అని చెప్పి అంటూ ఉంటుంది శకుంతల. ఇదంతా వింటున్న ఇటువైపు లక్ష్మి, హర్ష, అలాగే చిన్నారి హరికృష్ణ, అమ్మ ఆ వంట వాళ్ళు కాకుండా మనం వెళ్దాము, ఇదిగో ఇలా చూసినప్పుడు ఒకలా చూడనప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్న ఈ వడ్డీ శకుంతల గురించి సూపర్ మ్యాన్కి చెప్పాలి అని చెప్పి ఇక ముగ్గురు వేషం వేసుకొని వంట వాళ్ళ వచ్చి శకుంతల ఎలా ప్రిపేర్ చేస్తుంది, అలాగే వంట వాళ్ళతో ఎలా చేయిస్తుంది అన్నది, అలాగే కుళ్ళిపోయిన కూరగాయలతోనే ఏదో ఒకలా చేసేసి ఇక ఆ టెండర్ దక్కించుకొని సంతోషంగా ఉండాలని తను అనుకున్నట్టు మొత్తం తెలుసుకుంటారు లక్ష్మి, హర్ష, అలాగే ఇటువైపు చిన్నారి హరికృష్ణ. వీడియో తీసి పరుగు పరుగున వస్తూ ఉంటే రౌడీ వెనకాల పడతారు. ఇక రౌడీ ముగ్గురిని గుర్తించి, అంటే మీరు మా అక్క గురించి ఆ విహారీ గారికి వీడియో రూపంలో చూపిస్తారా అని చెప్పి ఇక వాళ్ళ ముగ్గురిని ఒక చెట్టుకి కట్టేయబోతూ ఉంటే ఇంతలో లక్ష్మి మళ్ళీ ఆడ శివంగిలా ఆ రౌడీలని గట్టిగా కొడుతుంది. ఇక అమ్మా, వీళ్ళ నిజస్వరూపం సూపర్ మ్యాన్కి చెప్పాలంటే ఇలా చేశారంటమ్మా, ఫోన్లో అన్ని వీడియోలు డిలీట్ అయ్యాయి అనగానే, చూడు హరికృష్ణ, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, న్యాయం నిదానంగా ఉన్నా మన చిరకాలం ఉండిపోతుంది, నువ్వేమీ కంగారు పడద్దు, హర్షరా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు లక్ష్మి. ఇక అందరూ కలిసి ఉద్యోగులకి భోజనాలు వడ్డిస్తారు. ఇటువైపు లక్ష్మి కొంతమంది ఉద్యోగులకి, అలాగే శకుంతల కొంతమంది ఉద్యోగులకి వడ్డిస్తుంది. ఇక అందరూ భోజనం చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి విహారీ గారికి ఎవరు ఫుడ్ బాగుంది అని చెప్పాలి. ఇద్దరు 2 రకాలు వేశారు, అలాగే ఇద్దరు బాగానే ఉంటారు అని చెప్పి ఇక అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఇటు అక్కడున్న ఎంప్లాయీస్కి అంటుంది, చూడండి, వడ్డీలు ఎక్కువ వేశానని నా పేరు చెప్పకపోతే మీకు ఇక వడ్డీ కాదు, అసలు కూడా రేపే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని బెదిరిస్తుంది. కానీ లక్ష్మి మాత్రం, చూడండమ్మా, నాకు నచ్చినట్టు, అలాగే ఆయిల్ తక్కువ, రుచి ఎక్కువ, చాలా అంటే చాలా క్వాలిటీగా నేను చేశాను, మీకు నిజంగా నేను చేసే వంట నచ్చినట్టయితే మీరు హ్యాపీగా నా వంట నచ్చిందని చెప్పండి, బలవంతం లేదు, నేను చేసింది నచ్చకపోయినా అది చెప్పండి అని అంటుంది. ఇక అందరూ విహారీ దగ్గరికి వస్తారు. ఇంతలో కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఒక 10 మందికి. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. ఇది సార్ పరిస్థితి అని చెప్పి అక్కడున్న ఎంప్లాయ్, ఇదిగో ఈ వడ్డీ శకుంతల అధిక వడ్డీలకి మాకు ఇచ్చి తన పేరు మీదే ఇదిగో ఈ క్యాంటీన్ని తీసుకురావాలని కోరుతుంది, కానీ తను చేసే కుళ్ళిపోయిన కూరగాయలతో మాకు ప్రతిరోజు భోజనం అరక్క నిజం చెప్పలేక ఇలా తల్లాడిపోతున్నాము అని చెప్పి ఒక ఎంప్లాయ్ చెప్పడంతో విహారీకి కోపం వస్తుంది. చూడండి, మీకు 10 సంవత్సరాల నుండి ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో అన్నం పేరు పరబ్రహ్మం అంటారు, అది కడుపు నిండా పెట్టే అవకాశం వచ్చింది, కానీ ఉద్యోగులు ప్రాణాలు తీసేలా ఇలా నాసిరకం కూరగాయలు చేసి నాసిరకం నూనెలతో వంట చేస్తారా? ఇప్పుడే మీ డీల్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. హర్ష, మీ అక్క సిరి రేపటి నుండి ఈ క్యాంటీన్లో చక్కగా వంట అందించచ్చు, రుచికరమైన భోజనం మా ఇంటికే పంపించిన మీ అక్కకి థ్యాంక్స్ చెప్పు అని అంటారు. సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది, మా అక్క చాలా కష్టపడుతుంది సార్, అలాంటిది న్యాయంగా కష్టపడి
తన కొడుకుని చదివించాలనుకుంటుంది. అందుకే ఇంత కష్టం అని చెప్పి అంటూ ఉంటారు హర్ష. ఇది ఇలా ఉండగా అంబిక కోపంతో రగిలిపోతూ, ఏంటి సుభాష్, ఎవరో సిరి అంట, తను ఇదిగో ఇప్పుడు క్యాంటీన్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోతుంది. హరికృష్ణ ఎంటర్ప్రైజ్ మొత్తం పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. మనమేం చేయలేకపోతున్నాం అని అంటుంది అంబిక. హలో అంబిక, ఎందుకు ఆవేశం? ఆదిలోనే ఆవేశం పనికిరాదు, కొంచెం ఆలోచించాలి అని అంటారు సుభాష్. ఈ మధ్య నువ్వు మంచివాడివైపోతున్నావేంటి అని అంటుంది అంబిక. మరి నీలాగా బంధాలకి వాల్యూ లేకుండా ఉంటే నా భార్య ఎలా? నా భార్య హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. నీతో చేతులు కలిపి బంధాల గురించి ఆలోచించలేదు అని అనుకుంటారు సుభాష్. ఇది ఇలా ఉండగా శకుంతల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ లక్ష్మిని చంపేయాలి, దాన్ని చంపితేనే ఆ విహారీ మనకి మళ్ళీ క్యాంటీన్ ఇస్తాడు, ఈరోజే దానికి ముహూర్తం పెట్టాలి అనగానే, అయ్యో అక్క, ఈరోజు తను ఎలా దొరుకుతుంది అనగానే, అది రేపటి నుండి క్యాంటీన్లో భోజనం వండడానికి అన్ని సరుకులు బయట సిటీలో తీసుకొచ్చి ఇక్కడ అన్నీ తయారు చేద్దామని వెళ్ళిందిరా. వస్తుంది, వచ్చిందాన్ని వచ్చినట్టే లేపేయాలి అని చెప్పి రౌడీల్ని పట్టుకొని ఇక శకుంతల కాపు కాస్తుంది. లక్ష్మీ పాపం ఒక క్యాబ్ బుక్ చేసుకొని సరుకులన్నీ తీసుకుని వస్తూ ఉంటుంది. ఇటు బామ్మగారు అలాగే హర్ష లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో లక్ష్మిని ఇక రౌడీలు వెంబడిస్తూ తనని పెద్ద కర్రతో కొడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే విహారీ అటువైపు నుండి వస్తూ ఉంటారు. ఇక లక్ష్మి పరుగు పెడుతూ ఉంటే విహారీ కారుకి అడ్డుపడుతుంది. ఇక విహారీ ఒక్కసారిగా కిందికి దిగుతారు. లక్ష్మిని చూడకుండా ఆ రౌడీలందరినీ తన్ని, ఏమండి ఏం జరిగింది అని చెప్పి చూసేసరికి అక్కడ లక్ష్మి కనిపిస్తుంది. విహారీ గారు అని అంటుంది. లక్ష్మి, నువ్వేంటి ఈ ఊళ్ళో ఏంటి? నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని అంటారు. విహారీ గారు, నేను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో శకుంతల వస్తుంది. ఏయ్ సిరి, నువ్వు నాకు దక్కాల్సిన కాంట్రాక్ట్ని నువ్వు దక్కించుకుంటావా? నిన్ను చంపేయాలనుకున్నాను అనగానే విహారికి కోపం వస్తుంది. ఏంటి, నువ్వు సరిగా వంట చేయలేవు, ఆమె చేసింది కాబట్టి తనకిచ్చాను, తన్ని చంపడానికి ఇలా నువ్వు మనుషులు పెడతావా? అంటే ఇంతకుముందు హోటల్ని కూడా నువ్వే కాల్చావా అనగానే, అవును విహారీ గారు అని అంటుంది. నువ్వు ఆడదానివేనా? సటి ఆడపిల్ల కష్టపడుతూ ఉంటే ఎంకరేజ్ చేయాల్సింది తను ఎక్కడ పని చేస్తే అక్కడ చేయొద్దంటావా? చూడు శకుంతల, ఇప్పుడు చెప్తున్నాను, ఆమె జోలికి వెళ్తే నీ ప్రాణాలు ఉండవని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక విహారీ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, విహారీ గారు అని అంటుంది. ఏమైంది లక్ష్మి, ఇప్పుడు నా పేరు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా? అయినా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా. ఇంకా ఈ విహారీ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, తింటున్నాడా లేకపోతే తాగుతూ ఊగుతున్నాడా అని తెలుసుకోవాలనుకున్నావా అనగానే, విహారీ గారు అలా కాదు, నేను మీకు ఖచ్చితంగా ఒక నిజాన్ని చెప్పాలి అనగానే, చూడు లక్ష్మి, నువ్వు ఇంటి నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళినప్పుడే నా నుండి దూరం అయిపోయావు. ఇప్పుడు నిజం చెప్పినా పోయిన జ్ఞాపకాలు గుర్తురావు. అసలు ఎందుకు వెళ్ళావు లక్ష్మి అని అంటారు. విహారీ గారు, అనుకోకుండా ఈ ఊర్లో మీరు నేను కలిశాము. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ యమునమ్మ భర్తది మీ నాన్నదని నాకు తెలీదు. ఇక ఈ ఫుడ్ క్యాంటీన్ ఆ శకుంతలకే ఇవ్వండి అనగానే, ఇష్టమంతా నీదే అవుతుందా? తన వల్ల అక్కడ ఉద్యోగస్తులు హాస్పిటల్ పాలయ్యారు. చూడు లక్ష్మి, నువ్వు ఎవరు నేను ఎవరు అన్నది పక్కన పెడదాము. ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఫుడ్ సప్లై నువ్వే చేయబోతున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నా నుండి ఎందుకు దూరం అయ్యావు అన్న నిజం నువ్వు ఎప్పటికైనా చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు విహారీ. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.